ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రియా శ్రీజ పొగరు అనిచ్చిన నాగసారా లేకపోతే ప్రియా శ్రీజ తిమ్మిది తీసిన నాగసారా ఏది పెడితే బాగుంటుంది అనిపిస్తుంది, కామెంట్ చేయండి. ఎందుకు అంటే వీళ్ళకు ఉన్న మామూలు పొగరు, మామూలు బలుపు, మామూలు ఇది లేదబ్బా ఇద్దరికి. సో వీళ్ళకు ఈరోజు ఇలా జరగాల్సిందే. శ్రీజ మూసుకొని కూర్చుంది అని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా సప్పుడు లేదు ప్రతిదానికి ప్రతిదానికి ప్రతిదానికి. అప్పుడు నవదీప్ అందుకే అన్నాడు ఊరు నుంచి ఊపుకుంటూ వస్తారు ఏదో సాధించేద్దాము అని. అక్కడ ఆల్రెడీ ధీమాన్ పవన్ చెప్తున్నాడు నాకు వద్దు, నేను తీసుకోను క్యాప్టెన్సీని, నేను తీసేస్తాను, నేను ఆడి గెలుచుకుంటాను అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఈవిడకు ఈమె సంజన గారు గెలిచింది చెప్తుంది అనమాట. అప్పుడు టాస్క్ ఏంటి, సంజన గారు గెలిచినప్పుడు ఇంబుకి అన్యాయం జరుగుతుంది కదా, మనీష్ సంచాలక్గా ఉన్నప్పుడు ఆ రెడ్ గ్రీన్ లైట్ ఆ విషయం తీసుకొచ్చి చెప్తుంది. మరి అప్పుడు క్యాన్సిల్ చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేయడము అని చెప్పి షార్ట్ టాపిక్ తీసుకొస్తుంది. ఇప్పుడు నేను కూడా క్యాన్సిల్ చేసుకోమని చెప్పట్లేదు, ధీమాన్ పవన్ అభిప్రాయం. తను ఆడి గెలుచుకుంటున్నా అనగానే మూసుకుంది దెబ్బకి. ఎందుకు ఈ పిల్లకి నాకు అర్థం కాదు. ఆల్రెడీ అన్ని వీడియోస్ వేసి చూపిస్తున్నా కూడా మళ్ళీ ఇంకేదో చెప్పాలని చూస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు అసలు. ఇంకా శ్రీజ అప్పటికి ఇంకా లాస్ట్లో ఇంకా చేతులు ఇవ్వట్లేదు. అప్పుడు నాకు సార్ అంటాడు, ఏమైంది శ్రీజ నువ్వే చేతులు ఇవ్వట్నావు అనుకున్నా అని అంటాడు. అప్పుడు ఎందుకు అంటాడంటే ఇంకా గమ్మున కూర్చుండిపోయింది. ఆమెకు అర్థమైపోయింది, శ్రీజ కొంచెం అర్థం చేసుకుంది ఏదో బ్యాడ్గా వెళ్తుంది అని చెప్పేసి. ఇక్కడ ప్రియా ఇంకా ఆమెకు అర్థం కాలే, ఇంకా ఏదో చేసుకోవాలి ఇంకేదో నేను ఇట్లా అనుకున్నా, నేను అట్లా అనుకున్నా, మీకు నేను అన్నది అర్థమైందో లేదో అని చెప్పేసి ఇంకా డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలోనే ఉంది ఆమె. ఎందుకు అక్కడ క్లియర్గా ప్రతి వీడియో చూపిస్తున్నాడు కదా, చూపించినాక కూడా ఇంకేదో చెయ్యాలి, నేను ఇంకా ఏదో చేశాను అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. సో నాకు సార్ రోస్టింగ్ ఎట్లా అనిపించింది మీకు అది కామెంట్ చేయండి. సో నాది ఇన్స్టా లింక్ కింద ఉంటుంది, నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అలాగే లైక్ చేసి చూడండి. నాకు సార్ రోస్టింగ్ సూపర్ అబ్బా. ఈరోజు ప్రతి వీడియో ప్రతి ప్రతి వాచ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. నాకు సార్ అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ ఎడిట్ చేసి ఇస్తే అది మొత్తం చూస్తున్నట్టున్నాడు. ఎందుకంటే అంత స్పాంటేనియస్గా అంత టైం టు టైం ప్రతిదీ ఆచి తూచి కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎవరికి ఎక్కడ సమాధానం పెట్టాలో అక్కడ సమాధానం పెడుతున్నాడు అనిపించింది. మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో రీతుకు రాడ్లు దిగిపోయినాయి ఇంకా పక్క. అసలు ఏమన్నానా, హరీష్ గారికి కావాల్సిన బూస్టింగ్ వచ్చేసింది, అలాగే భరణికి కావాల్సిన బూస్టింగ్ కూడా వచ్చేసింది, అలాగే సుమన్ శెట్టికి కావాల్సిన బూస్టింగ్ కూడా వచ్చేసింది. ఎవరికి ఎలాంటి బూస్టింగ్ కావాలి, ఎవరికి ఎలాంటి రాడ్లు దింపాలన్నట్టు దింపాడు మనకు నాకు సార్ అనిపించింది. సూపర్ అబ్బా, సూపర్ ఎపిసోడ్. ఇట్లనే కనుక ఉంటే ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ బీభత్సంగా పడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ రాయల్ కార్డ్స్ రావాలి, వాళ్ళ మీదే షో ఆధారపడి ఉంది, అలాగే నాగ్ సార్ మీద కూడా షో ఆధారపడి ఉంది. లాస్ట్ టైం అసలు నాగ్ సార్ షో చూడలేదు, ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ఇష్యూస్ ఉండి అప్పుడు చూడలేదు. ఈసారన్నా చూసి ఖచ్చితంగా ఫాలో అవుతే సూపర్గా ఉంటుంది ఎపిసోడ్. స్టార్టింగే రంగు పడుద్ది అనుకుంటూ వచ్చాడు, ప్రతి ఒక్కరి మీద దుమ్ము దులిపేశాడు, రంగు రాసాడు అనిపించింది నాకు. ప్రతిదీ పాయింట్అవుట్ చేశాడు. ఫస్ట్ క్యాప్టెన్ అయ్యే విధానంలో అతను డిజర్వ్ అయిన ఆడితే ఏదేదో చెప్పేస్తున్నారు అబ్బా. వీళ్ళకి అర్థమే అవుతలేదు. సంజన అంటది నాకు ఆ ఫుడ్ దగ్గర లొల్లైంది అంటది, ఒక్కొక్కటి చెప్తున్నారు లేచి నాకు ఇట్లా అనిపించింది. మనీష్ ఏమో ఆ ఫుడ్ మానిటర్ దగ్గర సరిగా చేయట్లేదు, ఆ మానిటర్ని తీసేయట్లేదు అని మనీష్. స్టార్టింగ్ భరణి ఒక మాట అంటాడు, నేను హరీష్ గారిని నేను మనీష్ని చేశాను అనుకున్నారు, నేను ఎవరినో చేశాను, నా గేమ్ ఏంటో వీళ్ళకి అర్థం కావట్లేదు, నేను నా గేమ్ ఏంటో చూపిస్తా అంటాడు. బాగా అనిపించింది అక్కడ. సుమన్ శెట్టి గారితో స్టార్టింగ్లో మాట్లాడతాడు. ఇంకా మనీష్ ఏంటంటే ఫుడ్ దగ్గర వీళ్ళు నచ్చట్లేదు, ప్రియా శ్రీజ నచ్చక వాళ్ళు ఏదో ఒకటి నాకు నేను ఫుడ్ ఇచ్చినా ఇది చేసినా ఆబ్జెక్ట్ చేసినా నాకు నచ్చట్లేదు, నేను ఇంకా ఫుడ్ తినను, నేను అవుట్ హౌస్లో ఫుడ్ తింటాను అంటాడు. అక్కడ ఆ డిస్కషన్ జరిగిందనమాట. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు, మనీష్ ఒక మాట, సంజన ఒక మాట. క్యాప్టెన్ అయ్యే విధానం కరెక్టేనా అంటే ఎవరికి అక్కడ క్లిక్కే అవుతలేదు, అసలు ఆ మాట క్లిక్ అవుతలేదు వీళ్ళకి. లాస్ట్కు ఇక కరెక్ట్గా మళ్ళీ నాకు సరే వీళ్ళకి అర్థమైతలేదు నా క్వశ్చన్ అని చెప్పేసి ఈయననే ఇక డైరెక్ట్ తీసేసుకొని చెప్తాడు క్యాప్టెన్ అయ్యే విధానం కరెక్ట్ అంటే వీడియోస్ ప్లే చేసి చూపిస్తాడు. ఏంటంటే ఇక శ్రీజ ప్రియ మేము ఇటు సైడ్ కూర్చున్నాము, వాళ్ళు అటు కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి కనబడ్డది, రీతుకు కూడా కనవలేదు. ఎందుకు ఇవన్నీ బొంకులు నాటకాలు కావాలని క్లియర్గా ఉంది. అక్కడ మేనిఫెస్టో చేస్తున్నామే, డిమాండ్ పవర్ చేద్దామన్న ఉద్దేశం ఉంది. అది ఎందుకు భరణిని కావాలని తీసింది, ఫ్రెండ్ అయినా కూడా ఏదో కావాలని తీసేసి బొంకు నాటకాలు ఏమంటారు కావాలని ఏడ్చింది, ఏడిపే వస్తలేదు ఆమెకి ఏడ్చింది.
అంత బయట పడ్డా కూడా ఇట్లా కింది ముఖం వేసుకుంటే ఏడ్చిందేమో అనుకున్నా. ఏడవలే రీతు, ఈరోజు కూడా ఏడవలేదు. అసలు ఆమెకి ఏడుపు వస్తలేదు. ఏమంటారు ఇక బరి తెగింపు లాగా అనిపించింది నాకు. అస్సలు నచ్చట్లేదు. ఈ పవన్ కళ్యాణ్కు డీమాన్ ఎప్పుడైనా మేల్కొని ఇప్పటికైనా కొంచెం అంటే ఇంకా ఆటలో ముందుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ లేపంగా రీతు తప్పేం లేదు, అక్కడ స్టాప్ అని చెప్పింది అని చెప్తున్నాడు పిచ్చోన్ లెక్క. ఈ రెర్రి పప్పలు ఇద్దరు, డీమాన్ పవన్ పవన్ కళ్యాణ్ ఎర్రిపప్పలు. కానీ డీమాన్ పవన్ ఇప్పటికైనా మేల్కొనాలి. అప్పటికైనా నాకు క్యాప్టెన్సీ వద్దని తీసాడు. సూపర్ అనిపించింది నాకు. ఇంకా ప్రతి వీడియో ప్రియాకు రాడ్లు దిగినాయి అబ్బా. అక్కడ క్లియర్గా సంజన టీ షర్ట్ లాగట్లేదు కదా, సారీ అక్కడ టీ షర్ట్ లాగి బొమ్మలు తీద్దాం అనుకుంటే టీ షర్ట్ కొడతాడు. కొట్టిన మనం ఎలిమినేట్ అనేస్తావు. ఏం ఎలిమినేట్ అంటావు నువ్వు? నాకు అర్థం కాదు. అప్పుడు తప్పు చేసినావు. అక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో తప్పు చేసినావు. నువ్వేం చక్కగా చేసినావు. మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ని మళ్ళీ వీడియో ప్లే చూపిస్తే అంటే ఇటు మార్చే టైంలో 3 seconds 5 seconds అట్లా తీసుకోవచ్చు అని చెప్పగానే అంతే మేము అంతే తీసుకున్నామంటే ఇంకో వీడియో చూపిస్తాను కానీ ఇంకో వీడియో చూపిస్తాను. అమ్మయ్య అనుకున్నా నేను. సుమన్ గారు సూపర్గా మాట్లాడాడు. నాకు ఓనర్షిప్ అయితే రాదు కదా ఇప్పుడు నువ్వు తీసినంత మాత్రాన అంటాడు. సూపర్ అనిపించింది నాకు. వీళ్ళకి అందరికీ దిగినాయి అబ్బా. నాకు అసలు ఆడియన్స్ చక్క సప్పట్లు కొట్టేస్తున్నారు వీళ్ళు వెళ్ళిపోవాలని. అది ఎంత సూపర్గా అంటే అంత సూపర్గా అనిపించింది నాకు. సో నాకు సార్ కనుక ఇట్లనే కనుక హోస్ట్ కంటిన్యూ చేస్తే ఇంకా సూపర్. ఇక మన ఓనర్స్ కాస్త టెనెంట్స్ కాస్త ఓనర్స్ అయ్యారు. గేమ్ ఒక రేంజ్లో ఉండబోతుంది అనిపిస్తుంది ఈ తర్వాతకి. ఎందుకంటే ఇంకా పనులన్నీ వీళ్ళకి వస్తాయి, ఇంకా వీళ్ళంతా చేయించుకుంటూ కూర్చుంటారు అనిపించింది. సో మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సార్ రోస్టింగ్ సూపర్ అంటే సూపర్ అనిపించింది. ప్రతి విషయాన్ని వీడియో చూపించాడు. ప్రతి విషయాన్ని అసలు వాళ్ళు మాట్లాడిన మాటలు మళ్ళీ నోరెత్తకుండా చేస్తాడు. స్టాప్ ఇట్ కీప్ ఇట్ అని కూడా అన్నాడు. నిదానంగా మాట్లాడుతూ కరెక్ట్గా సమాధానం వాళ్ళకు కన్వే అయ్యేలా చేస్తాడు చూడు, అది సూపర్ అనిపించింది. అందుకే పెద్దవారు అంటే హోస్టింగ్ చేస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది. ఎందుకంటే ఇంకా ఇంతకన్నా చిన్న ఏజ్ వాళ్ళు ఇంత బాగా హోస్టింగ్ చేయలేరబ్బా. ఇంత కరెక్ట్గా మాట్లాడలేరు, వాళ్ళ మాటకు ఇయ్యలేరు. అది నాకు ఎక్సలెంట్ అనిపించింది. ఇంకా మూత పడిపోయాయి వీళ్ళ నోళ్ళు. ప్రియా శ్రీజ ఇప్పటికైనా కొంచెం రియలైజ్ అవుతారా అవ్వరా? శ్రీజ కొంచెం లాస్ట్లో డల్ అయింది, రియలైజ్ అవుతాదేమో కొంచెము. ఈ ప్రియ మాత్రం నాకు రియలైజ్ అయినట్టు అనిపించలేదు. స్టైల్గా వచ్చి మళ్ళీ కోపం మీద ఇట్లా కూర్చుంటుంది, కాలు మీద కాలేసుకొని సిట్ డౌన్ అనగానే ఎందుకు ఇంత ఈమెకు, అది నాకు అనిపించింది. బట్ ఎక్సలెంట్ ఎపిసోడ్ దిగింది ఖచ్చితంగా. ఈరోజు నేను హాట్స్టార్ చూసాను, 15 lakhs members లైవ్ చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ నాగ్ సార్ హోస్టింగ్ ద్వారా అయినా కూడా నాకు సీజన్ ముందుకు వెళ్తుంది. అలాగే రాయల్ కార్డ్స్ ఎవరెవరు వస్తున్నారని కూడా నేను ఇందాక వీడియోలో షేర్ చేశాను, ఇన్స్టాలో పెడతాను. ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.